భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 135వ జయంతి సందర్భంగా ఈ రోజు ఈ బ్రహ్మాండమైన విశాలమైన ప్రాంగణంలో 2023 ఏప్రిల్ 14 నాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ఆవిష్కృతమైన ప్రపంచంలోనే అతిపెద్దదైన 125 అడుగుల విగ్రహ ప్రాంగణంలో ఈ రోజు ఒక జాతర వాతావరణంలో ఒక పండుగ వాతావరణంలో కదిలి వచ్చిన మా అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడు బోధించు సమీకరించు పోరాడు అనే నినాదం ఏదైతే ఇచ్చినాడో దాన్ని ఆలంబనగా చేసుకునే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ అడుగడుగున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వారికి బోధిస్తూ వివరిస్తూ అట్లాగే ఎక్కడ ఏ వర్గానికి సమస్య వచ్చినా పోరాడుతూ అల్టిమేట్ గా బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఆధారంగానే మనం మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దార్శనికుడు మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ చెప్పిన మాట ఒకటే, ఈ దేశంలో మన సమాజంలో సమానత్వం రావాలి అంటే ప్రతి ఒక్కరికి విద్య అందాలి అనేది. అందుకే విద్యతోనే వికాసం వస్తుంది, వికాసంతోనే సమానత్వం వస్తుందని చెప్పి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 1000 గురుకుల పాఠశాలను పెట్టుకున్న 1000 గురుకుల పాఠశాలల్లో 6.5 లక్షల మంది విద్యార్థులకి ఒక్కొక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకి అగ్రవర్ణాల్లో ఉండే పేదలకి బ్రహ్మాండమైన నాణ్యమైన విద్య 1,20,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి మీద ఖర్చు పెట్టి 1000 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం. ఎవరైనా తమ్ముడు గాని చెల్లి గాని మేము విదేశాలకు పోయి చదువుకుంటామంటే మీకు 20 లక్షల రూపాయలు డాక్టర్ బాబాసాహెబ్ పేరు మీద ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టి 7,000 మంది విద్యార్థులకి విదేశాల్లో విద్యను అందించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. ఒక్కొక్క మాట నేను గుర్తు చేస్తున్నా, మాటల్లో అంబేద్కర్ గారి మీద గౌరవం అంటే చాలా, చేతల్లో కూడా చూపెట్టాలి. కాబట్టి ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అన్నాడు అంబేద్కర్ గారి మనవడు ప్రకాష్ అంబేద్కర్ గారిని పిలిచి దేశంలోని రాష్ట్రంలోని అంబేద్కర్ అందరినీ ఆహ్వానించి బహుజనవాదులందరినీ ఆహ్వానించి కేసీఆర్ గారు ఆనాడు ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో లక్షలాది మంది సమక్షంలో ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గత 2 సంవత్సరాలుగా 2024 ఏప్రిల్ 14 నాడు ఈ విగ్రహాన్ని బందీగా పెట్టారు. 2025 ఏప్రిల్ 14 నాడు బందీగానే పెట్టినారు. లక్షల సంఖ్యలో ప్రజలు మహారాష్ట్ర నుంచి, వేరే రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంతటి అపురూపమైన విగ్రహాన్ని చూడడానికి వస్తే కనీసం గేట్లు కూడా తెరవకుండా 2 ఏళ్లు బందీగా పెట్టినారు. కానీ మొన్న 14 రోజుల కిందట మీరు తెలుస్తారా లేదా మేమే సంఖ్యలు తెంపి బద్దలు కొట్టుకొని హెచ్చరిస్తే ఇవాళ సచ్చినట్టు ఇక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడికి రాగానే నాకు, మా శ్రీనివాస్ యాదవ్ గారికి, మా మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్ గారు, మా శ్రీనివాస్ గౌడ్ గారు, మా ప్రశాంత్ రెడ్డి గారికి, మా బాల్కా సుమన్ కు, మా రవిచంద్ర గారికి, మా పెద్దలు మత్స్యనాచారి గారు, మా ప్రతిపక్ష నాయకుడు, మా అందరికి కడుపు నిండినట్టు అయింది. ఇక్కడికి రాగానే 25వ జయంతి సందర్భంగా ఈ విగ్రహం మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో మనం కట్టుకునే సెక్రటేరియట్ కూడా బాబాసాహెబ్ పేరు పెట్టి ఆ బాబాసాహెబ్ స్ఫూర్తి ప్రతిరోజు అక్కడ కూర్చున్న వాళ్ళకు దిక్సూచిగా ఉండాలని చెప్పి బాబాసాహెబ్ పేరు పెట్టి నేను వాళ్ళు అడుగుతా ఉన్నా, ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళని ఆ బాబాసాహెబ్ స్ఫూర్తితో పోరాడదామా వద్ద ఆలోచించేయండి. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా? అందుకే అంటా ఉన్నా, ఆ మహానుభావుడిని ఒక్కరోజు కలుసుకోవడం కాదు, ఆ మహానుభావుడు స్ఫూర్తిగా చేవెళ్లలో చెప్పిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలయ్యేదాకా, కామారెడ్డిలో చెప్పిన బీసీ డిక్లరేషన్ అమలయ్యేదాకా, వరంగల్ లో చెప్పిన రైతు డిక్లరేషన్ అమలయ్యేదాకా, ఇచ్చిన 420 హామీలు
అమలు చేసేదాకా ఆ మహానుభావుడి స్ఫూర్తితో పోరాటం సాగిద్దాం. అంబేద్కర్ గారు చెప్పినట్టు బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని ఇవాళ ఈ ప్రభుత్వ అధికారిక వేదిక నుంచి చెప్తున్నాం. ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం, 420 హామీలు అమలు చేసేదాకా పోరాడుతూనే ఉంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మళ్ళొక్కసారి మీ అందరికీ మహానుభావుడు అంబేద్కర్ గారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జయంతి సందర్భంగా పేరు పేరు నమస్కారం. జై భీమ్.